అందాల మా ఊరి అక్క చెల్లెలే సమ్మక్క సారక్క జాతర మేడారం. ఈ మధ్య బాగా వింటున్నాము మనము. ఈ సమ్మక్క సారలమ్మ జాతర గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారము, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ వ్లాగ్స్. నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ వ్లాగ్స్. ఈ సమ్మక్క సారక్క జాతర అనేది కుంభమేళ తర్వాత తెలంగాణలో అతిపెద్ద గిరిజన పండగ అన్నమాట. ఈ జాతర అనేది తల్లి కూతుళ్ళైన సమ్మక్క సారలమ్మ అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా పాలించే పాలకులతో ఒక విరోచితమైన పోరాటం చేసి వీరమరణం పొందడం వల్ల వనదేవతలుగా వెలిశారు. ఇక్కడ జాతరలో ఆ అమ్మవార్లు వచ్చేసేసి ఆ గద్దెల రూపంలో దర్శనమిస్తారు మనకు. ఇక్కడ బెల్లము అంటే బంగారంగా కొలుస్తుంటారు. ఇక్కడ బంగారం అక్కడ అమ్మవార్లకు గద్దెల దగ్గర సమర్పిస్తూ ఉంటారు. ఈ సమ్మక్క సారక్క ఎవరు, ఈ పగిడిద్ద రాజు ఎవరు, జంపన్న ఎవరు అనేది ఒకసారి తెలుసుకుందాం మనము. సమ్మక్క సారలమ్మలు వచ్చేసి తల్లి కూతుర్లు అనమాట. ఆ జంపన్న వచ్చేసి సమ్మక్క వాళ్ళ కొడుకు అనమాట. ఆ పగిడిద్ద రాజు వచ్చేసి సమ్మక్క వాళ్ళ భర్త. ఈ సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది, ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి తెలుసుకుందాము. ఈ సమ్మక్క సారక్క జాతర తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో తాడ్వాయి మండలంలో మేడారం విలేజ్లో జరుగుతుంది. ఈ మేడారం గ్రామం వచ్చేసి హైదరాబాద్ నుంచి సుమారుగా 250 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి ఒక సుమారుగా 100 కిలోమీటర్ 97-100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేసి సమ్మక్క సారక్క జాతర జనవరి 28 నుంచి 31 వరకు ఘనంగా జరగబోతుంది. చూస్తున్నారు కదా, ఈ జాతరకు ముందే భక్తుల రద్దీ ఏ విధంగా ఆ బెల్లం అంటే ఆ బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించడానికి వెళ్తున్నారు చూడండి. ఆ జంపన్న వాగులో, పవిత్రమైన జంపన్న వాగులో స్నానం చేసేసి అమ్మవార్ల గద్దెర దగ్గర మొక్కులు తీర్చుకుంటూ ఉంటుంటారు. పురాణ కథనాల ప్రకారము పగిడిద్ద రాజు ఈ కాకతీయుల కాలంలో వాళ్ళ దగ్గర పనిచేసేవాడంట. కొన్ని కరువు కాటకాల వల్ల, కారణాల వల్ల కప్పం కట్టలేకపోవడము అదొకటి. దాంతోపాటు కప్పం ఎందుకు కట్టాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచించడం వల్ల, అది కాకుండా పగిడిద్ద రాజు ఈ గిరిజనులకు అందరికీ ఒక విప్లవ నాయకుడుగా నూరిపోయడం వల్ల ఆ కాకతీయుల కాలం నాటి ఆ ప్రతాపరుద్రుడు ఆ మేడారం పైన దండయాత్ర చేశారంట శుద్ధ పౌర్ణమి రోజు. ఈ పోరాటంలో పగిడిద్ద రాజు వీరమరణం పొందిన తర్వాత ఆ సమ్మక్క సారలమ్మలు ఆ పోరాటాన్ని కొనసాగించారంట. పగిడిద్ద రాజు వీరమరణం పొందిందని తెలిసిన తర్వాత సమ్మక్క సారలమ్మలు వీర పోరాటం చేసి వాళ్ళు కూడా ఆ శుద్ధ పౌర్ణమి రోజు వీరమరణం పొందడం వల్ల ఆ చిలకల గుట్టలో అదృశ్యమైపోయారంట. చిలకల గుట్టలో అదృశ్యమైన సమ్మక్క సారలమ్మను వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళ ఆనవాళ్ళు దొరకకపోగా ఒక పసుపు కుంకుమలు దొరకడం వల్ల ఆ శుద్ధ పౌర్ణమి రోజు ఈ గిరిజనులంతా సమ్మక్క సారలమ్మలను వనదేవతలుగా కొల్చేవారంట. అప్పటి నుంచి ఆనవాయితీగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ గిరిజనులంతా ఈ సమ్మక్క సారక్క జాతర ఈ పండుగను 2 సంవత్సరాలకు ఘనంగా జరుపుకుంటుంటారు. అప్పటి నుంచి సమ్మక్క సారలమ్మలను వనదేవతలుగా కొలుస్తారు. చిలకలగుట్ట నుంచి అమ్మవార్లను ఊరేగింపుతో తీసుకొచ్చి గద్దెలపైన కూర్చోబెట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఆ జాతర యొక్క పురాణ కథ, ఆ విషయాలు. కుదిరితే మీరు కూడా ఈ జనవరి 28 తారీఖు నుంచి 31 తారీఖు వరకు జరిగే ఈ సమ్మక్క సారక్క జాతరలో పాల్గొని ఆ అమ్మవార్ల ఆశీస్సులు పొందండి. ఆ సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టి 10 మందికి షేర్ చేయండి. కుదిరితే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.